ఆత్మనిర్భర్ భారత్ అని ఇదొక మైల్ స్టోన్ అని కూడా అంటున్నారు కదా సార్. ఇదేదో స్టీమ్ నుంచి డీజిల్, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్, ఇప్పుడు ఎలక్ట్రిక్ నుంచి మొత్తం హైడ్రోజన్ అయిపోతుంది ఆ ట్రైన్లు అంటే అది కాని పని. ఎందుకంటే ఇది హైడ్రోజన్ అనేది విస్తృతంగా పెద్ద ఎత్తున అమలు చేసే ట్రైన్ కాదు. అది చేసే చాలా రిస్క్, ఖర్చులతో కూడిన పని. ఎలక్ట్రిసిటీతో కంపేర్ చేస్తే హైడ్రోజన్ ట్రైన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అవునా? 3 రేట్లు. ట్రైన్ ట్రాఫిక్ చాలా తక్కువ ఉన్న చోట అమలు చేయడానికి ఉపయోగపడుతుంది, తక్కువ చోట ఉన్నది. కాబట్టి ఈ హైప్ ఏదైతే ఉందో ఇది హైప్ అనేది కనపడుతుంది. హైపా? ఇది హైప్. హైప్ ఎందుకంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఇదేదో కొత్త మైల్ రాయి అంటే. మరి దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు, దీనిపైన ఎందుకు ఇంత చర్చ జరుగుతున్నది? జర్మనీలో 19 రైళ్లను విత్డ్రా చేశారు. ఇన్ని రకాలు ఉన్న తర్వాత దానికి ఎందుకు అంత ప్రయారిటీ వస్తున్నది? సో హైడ్రోజన్ ఏదైతే ఉందో, హైడ్రోజన్ ఈజ్ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్. చాలా డేంజరస్, అంటే సేఫ్టీగా ఉండాలి, చాలా సేఫ్టీ పాటించాలి. మరి ఇండియన్ రైల్వేస్ ట్రాక్ రికార్డ్ సేఫ్టీలో మనకు తెలుసు. అంటే మరి ప్రజలకు రైల్వే వ్యవస్థ అందుబాటులో ఉన్నట్ట, అందుబాటు దూరం జరుగుతున్నట్ట? వందే భారత్ కూడా రేపు ప్రైవేట్ అయిపోవచ్చు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ భారత రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిన తీరు మన దేశంలో ముందు కొంచెం బ్రీఫ్ చేయండి, తర్వాత మనం విషయంలోకి వెళ్దాం, హైడ్రోజన్ ట్రైన్కి వెళ్దాం. అదే బాంబే టు తానా ఏర్పడడం నుంచి ఫ్రైట్ మూమెంట్ కోసం ఏర్పడ్డారు. తర్వాత ప్యాసింజర్ మూమెంట్, అదే రకంగా స్టీమ్ ఇంజిన్, బొగ్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, తర్వాత ఎలక్ట్రిక్ ఇంజిన్స్. ఈరోజు 99% ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది దేశవ్యాప్తంగా. కేవలం 1%, ఆ 1% డీజిల్ ఉంది. అది. సో ఇప్పుడు హైడ్రోజన్ ట్రైన్ అని వచ్చింది, నిన్న ఇనాగ్రేట్ చేశారు. చాలా బాగా ఆత్మనిర్భర్ భారత్ అని ఇదొక మైల్ స్టోన్ అని కూడా అంటున్నారు కదా సార్. మైల్ స్టోన్. హైడ్రోజన్లో యూరప్ వాళ్ళు ఫస్ట్ తయారు చేశారు, తర్వాత చైనా చేశారు, తర్వాత ఇప్పుడు ఇండియా చేసింది. సో ఆ లెక్కలో మైల్ స్టోన్. భారతదేశంలో ఇది రీసెర్చ్ చేసి ఏమైనా చేసి ఉంటే మంచిదే. కానీ మీరు చెప్పినట్టు ఇదేదో స్టీమ్ నుంచి డీజిల్, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్, ఇప్పుడు ఎలక్ట్రిక్ నుంచి మొత్తం హైడ్రోజన్ అయిపోతుంది ఆ ట్రైన్లు అంటే అది కాని పని. అవునా? అది కాదు. ఎందుకంటే ఇది హైడ్రోజన్ అనేది విస్తృతంగా పెద్ద ఎత్తున అమలు చేసే ట్రైన్ కాదు. అది చేసే చాలా రిస్క్, ఖర్చులతో కూడిన పని, సేఫ్టీ రిస్క్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ మెయిన్ లైన్లో ఏదైతే ట్రైన్స్ నడుస్తున్నాయో దీనికి ఎలక్ట్రిక్ ట్రైన్సే కరెక్ట్, సూటబుల్. ఇంకా వేరే ఏమైనా సోలార్ వస్తే ఏమైనా బెటర్ అవుతుందా అంటే అది చూడాలి తర్వాత రీసెర్చ్ డెవలప్మెంట్లో. కానీ హైడ్రోజన్ ట్రైన్ ఎక్కడైతే తక్కువ ట్రాఫిక్ ఉందో, ట్రైన్ ట్రాఫిక్ చాలా తక్కువ ఉన్న చోట అమలు చేయడానికి ఉపయోగపడుతుంది, తక్కువ చోట ఉన్నది. కాబట్టి ఈ హైప్ ఏదైతే ఉందో ఇది హైప్ అనేది కనపడుతుంది. హైపా? ఇది హైప్. ఎందుకంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఇదేదో కొత్త మైల్ రాయి అంటే. ఇది మీకు సిమ్లా రూట్ ఉంది, ఊటీ కోయంబత్తూర్ ఊటీ ఉంది, సిమ్లా కల్కా ఉంది. ఇలాంటి ఏదైతే హెరిటేజ్ రూట్స్ ఉన్నాయి, ఈ హెరిటేజ్ రూట్స్లో మీకు ఎలక్ట్రిసిటీ రైలు పెట్టడం కష్టం, జెడ్ అవన్నీ పెట్టడం కష్టం. కాబట్టి మీరు డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇప్పుడు డీజిల్ అంటే వాతావరణం కాలుష్యం ఉంటుంది. అప్పుడు ఈ హైడ్రోజన్ అలాంటి ప్లేస్లో అమలు చేయవచ్చు, అలాంటి హెరిటేజ్ రూట్స్లో మాత్రమే. అంటే మరి దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు, దీనిపైన ఎందుకు ఇంత చర్చ జరుగుతున్నది? ఈరోజు ప్రతిదీ హైపే అవుతుంది కదా. ఏది చేసినా హైప్ అనేది దీంట్లో సోషల్ మీడియా కానీ ఏది హైప్ చేయాలంటే వాళ్ళ ఇష్టం. కాబట్టి హైప్ అనేది చేస్తున్నారు. కానీ ఇది వాస్తవం. జర్మనీలో 19 రైళ్లను విత్డ్రా చేశారు. రైన్ అని ఏరియాలో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ పెట్టి ఆల్స్టామ్ కంపెనీ అవన్నీ పెట్టిన తర్వాత ఈరోజు విత్డ్రా చేశారు. ఏంటంటే టెక్నికల్ అన్రిలయబిలిటీ అనే పేరు మీద, టెక్నికల్ అన్రిలయబిలిటీ. అండ్ యూరోప్లో అలాంటి జర్మనీ అంటే ఇండస్ట్రియల్ అండ్ దట్టు మెకానికల్ ఇంజనీరింగ్లో చాలా టాప్ అని చెప్పొచ్చు. సో అలాంటి దేశమే ఈరోజు విత్డ్రా చేసిందంటే అంటే ఇది సూటబుల్ కాదు అని విత్డ్రా చేసింది. చైనాలో
ఒక టూరిస్ట్ ప్రాంతంలో పెట్టారు, చిన్న టూరిస్ట్ ప్రాంతంలో. అదే రకంగా ఫ్లైట్కి వాళ్ళు ఇప్పుడు జూలైలో ఫ్లైట్లో ప్లాన్ చేస్తున్నారు. ఫ్లైట్ ఏరియాస్లో గనుల్లో ఎక్కడైతే మనం ఎలక్ట్రిక్ పెట్టలేమో అలాంటి ప్లేస్లో ఐరన్, బొగ్గు, ఈ గనులు పోర్ట్లకి సప్లై చేయడానికి ఎక్కడైతే మనం వేర్ వీ కెనాట్ ఇన్స్టాల్ దిస్ ఎలక్ట్రిక్ లైన్స్ అక్కడ ఈ హైడ్రోజన్ ట్రైన్స్ వాళ్ళు అమలు చేస్తున్నారు. ఎందుకు సెలెక్టివ్ ప్రాంతం. ఓకే, హైడ్రోజన్ ట్రైన్కు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అంటే ఇన్ని రకాలు ఉన్న తర్వాత దానికి ఎందుకు అంత ప్రయారిటీ వస్తున్నది? హైడ్రోజన్ ఈ కాంప్లెక్స్ ప్రాసెస్ ఉంది. ఇది ఎలా తయారు చేస్తారంటే వాటర్ నుంచి, నీళ్ళ నుంచి H2ని తీయాలి, హైడ్రోజన్ని తీయాలి. చాలా ఎలక్ట్రిసిటీ ప్రెషర్ వేసి తీసి దాన్ని కంప్రెస్ చేసి స్టోరేజ్ చేయాలి. మళ్ళీ దాన్ని సెల్స్ రూపంలో పెట్టి, సెల్స్ రూపంలో పెట్టి ఈ ట్రైన్లో పెట్టాలి. ఈ ట్రైన్ సెట్లో పెట్టిన తర్వాత బయట నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ మళ్ళీ ఇదే కలయికతో మళ్ళీ ఎనర్జీ తయారై వాటర్ వేపర్, నీటి ఆవిరి బయట వస్తుంది. సో ఇది క్లీన్ ఎనర్జీ, నీటి ఆవిరి బయట వస్తుంది. దీంట్లో ఈ ట్రైన్ మూమెంట్ అవుతుంది. సో హైడ్రోజన్ ఏదైతే ఉందో, హైడ్రోజన్ ఈజ్ ఎ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్. ఓకే, చాలా డేంజరస్, అంటే సేఫ్టీగా ఉండాలి, చాలా సేఫ్టీ పాటించాలి. మరి ఇండియన్ రైల్వేస్ ట్రాక్ రికార్డ్ సేఫ్టీలో మనకు తెలుసు, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవన్నీ కరెంట్ యాక్సిడెంట్లు. ఈరోజు ట్రైన్ ఖాళీ, కోచెస్లో మనకు షార్ట్ సర్క్యూట్ అంటారు, ఇది అంటారు. షార్ట్ సర్క్యూట్తో కాదు, బట్ డిఫరెంట్ రీజన్స్తో ట్రైన్స్, కోచెస్ మంట రావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇది హైడ్రోజన్ చేయాలంటే చాలా సేఫ్టీ మీద చాలా జాగ్రత్తలు అనేది ఉండాల్సిన అవసరం ఉంది. అది టెక్నికల్ అన్రిలయబుల్ అని జర్మనీ విడ్రా చేసింది. ఇప్పుడు భారతదేశం దాన్ని అమలు చేస్తున్నారు. ఈ ట్రైన్ సెట్స్ మన దగ్గరే తయారు చేశారు. పెరంబూర్లో ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ ట్రైన్ సెట్ అనేది తయారు చేశారు, ఇంజిన్ ప్లస్ ఇది. కాకపోతే కాంపోనెంట్స్, కెమికల్స్, సేఫ్టీ వాల్వ్స్, అదే రకంగా కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ జర్మనీతో జాయింట్ వెంచర్తో చేస్తున్నారు. సో అక్కడి నుంచి తెప్పించి అవి మన దగ్గర ఇన్స్టాల్ చేసి ఆ రకంగా నడుపుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో ఇప్పుడు ఎక్కడ పెట్టారంటే జిండ్ అండ్ సోనేపేట్ మార్గం, హర్యానాలో ఇది ఇనాగ్రేట్ చేశారు, అమలు చేశారు. ఇది ప్లేన్ ప్రాంతం, కొండలు గుట్టలు లేని ప్రాంతం, అది ఫ్లాట్ ఏరియా. కాకపోతే ట్రైన్స్ మూమెంట్ తక్కువ ఉంటుందంట. అంటే సో ట్రైన్ మూమెంట్ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మిగతా ట్రైన్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మెయిన్ లైన్ ఢిల్లీ, బాంబే, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ఈ రూట్ ట్రైన్స్ పోతూనే ఉంటాయి. సో ఇక్కడ ట్రైన్స్ మూమెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అమలు చేసాం అంటున్నారు. కానీ ఇది అలాంటి ప్లేసెస్లో అమలు చేస్తే ఉపయోగమా అంటే, డీజిల్ని విత్డ్రా చేసి దాని ప్లేస్లో అమలు చేస్తే ఒక రకంగా ఒక అడ్వాంటేజ్ ఉంది. డీజిల్కి స్టార్టింగ్లో మీకు ఖర్చు తక్కువైనా తర్వాత ఆపరేషన్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డీజిల్ మీరు తీసుకోవాలి. హైడ్రోజన్ దానికి స్టార్టింగ్లో మీకు ఖర్చులు ఎక్కువ ఉంటుంది, తర్వాత డీజిల్తో కంపేర్ చేస్తే హైడ్రోజన్ కొంచెం ఖర్చు తక్కువ. డీజిల్తో కంపేర్ చేస్తే, ఎలక్ట్రిసిటీతో కంపేర్ చేస్తే హైడ్రోజన్ ట్రైన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అవునా? 3 రేట్లు. ఎట్లా? ఎలక్ట్రిసిటీ ఏంటంటే మీరు డైరెక్ట్గా గ్రిడ్ నుంచి ఆ కరెంట్ తీసుకొని ట్రైన్ నడుపుతుంటుంది. అవును, ఇంజిన్ ఎంత వాడితే అంతే కరెంటు. ఇక్కడ అలా కాదు. మీరు ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాలిసిస్ కెమికల్, దీంట్లో వాటర్ నుంచి హైడ్రోజన్ తీయాలి. సో హైడ్రోజన్ తీసేదానికి ఎలక్ట్రిసిటీ బాగా ఖర్చు అవుతుంది. తర్వాత కంప్రెస్ చేయడానికి ఎలక్ట్రిసిటీ, స్టోరేజ్ చేసి మళ్ళీ అక్కడ రిలీజ్ అవుతుంది, మళ్ళీ అక్కడ ఎలక్ట్రిసిటీ రిలీజ్ అవుతుంది, అది కూడా వేస్ట్ అవుతుంది, అంటే అది దేనికి పనికిరావు. సో 3 times కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేది ఎక్స్పర్ట్స్, టెక్నికల్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ ప్రతిపాదన ఎందుకు, ఇప్పుడు ఖర్చు ఎక్కువ అవుతున్నది అన్నప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్టు దీన్ని? మరి ఇది ఇలాంటి ప్రాంతాల్లో ఉపయోగపడవచ్చు. ఎక్కడైతే తక్కువ ట్రైన్స్ వాడుతున్నారో అలాంటి తక్కువ ట్రైన్ మూమెంట్ ఉంది, 1-2 ఉంటుంది, రోజుకి 4 ఉంటుంది, అక్కడ హైడ్రోజన్ వాడితే మీకు పర్వాలేదు, యూస్ఫుల్. ఎక్కువ ట్రైన్ మూమెంట్ వాడితే హైడ్రోజన్ మీకు కాస్ట్లీ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఎలక్ట్రిక్ ట్రైన్స్ అనుకోండి, ఒక రూట్లో 100 ట్రైన్లు 200 ట్రైన్లు వెళ్తుంటాయి, వస్తుంటాయి. సో ఆ ఇన్స్టాలేషన్ మీకు కాస్ట్లీయే, పర్ కిలోమీటర్ మీకు ఇన్స్టాలేషన్ కాస్ట్లీయే. కానీ ఒక్కసారి ఇన్స్టాల్ అయిన తర్వాత 30-40 సంవత్సరాలు తక్కువ మెయింటెనెన్స్తో మీకు అది చాలా మీకు ప్రొడక్టివిటీ ఉంటుంది, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది అలా కాదు,
మీరు తక్కువ స్పీడ్తో నడపాలి. ఎక్కువ టన్ను పెట్టారనుకోండి, ఎక్కువ వెయిట్ పెట్టారనుకోండి హైడ్రోజన్ ట్రైన్లో, మళ్ళీ ఎక్కువ ఫ్యూయల్ అవసరం పడుతుంది. సో ఈ రకంగా ఈ హైడ్రోజన్ ట్రైన్ ఇలాంటి నార్మల్ పర్పసెస్కి మెయిన్ లైన్లో 24 కోచ్లు పెట్టుకొని నడిపే లైన్లో అసలు పనికిరాదు. అంటే ఇది చెప్పాలి మీడియా, ఏ పర్పస్కి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఎవరైతే ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఇది ఈ పర్పస్కి వాడతాం హైడ్రోజన్ ట్రైన్ అని చెప్తే ఉపయోగం. చెప్పకుండా ఇది హైడ్రోజన్ ట్రైన్ అనేది ఇదేదో పెద్ద మైలురాయి అని ప్రకటిస్తే మనం ఏమనుకుంటామంటే టోటల్గా ఇప్పుడు డీజిల్ ఎలక్ట్రిక్ తర్వాత నెక్స్ట్ అంతా భారతదేశ వ్యాప్తంగా హైడ్రోజన్ ట్రైన్ చదివితే మేము కూడా ఒరిజినల్గా అదే అనుకున్నాం. రీసెర్చ్ చేస్తే ఇలా తెలిసింది. మీరు ఎక్కడ ఎక్కడ దీన్ని రీసెర్చ్ మనం చాలా స్టడీ చేస్తే, ఓకే, టెక్నికల్ స్టడీ డిఫరెంట్ ఆఫీషియల్స్తో మాట్లాడితే మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే దీన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకొని రావడానికి సాధారణంగా దీని వలన కరెంటే ఎక్కువ ఖర్చు వస్తుంది, తక్కువ దీనికన్నా పోల్చుకున్నప్పుడు అది ఇంత ఖర్చుతో కూడా ఎందుకు ఇంత ఖర్చు ఎక్కువ? ఎందుకు అంటే గ్రీన్ ఎనర్జీ అన్నారు దీన్ని. గ్రీన్ ఎనర్జీ ఎక్కడైతే ట్రైన్ నడిపేటప్పుడు హైడ్రోజన్ ఆ సెట్లో అది గ్రీన్గా వాటర్ వేపర్ వస్తుంది కాబట్టి గ్రీన్ ఎనర్జీ. కానీ ఇది హైడ్రోజన్ తయారు చేయడానికి ఎంత ఎలక్ట్రిసిటీ తయారవుతుందో 3 రేట్లు మీ ఎలక్ట్రిసిటీ ఖర్చు పెట్టాలంటే ఎలక్ట్రిసిటీ వాటర్తో థర్మల్ కాకపోవచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నట్లు ఎక్కడ లాజిక్ అంటే ఈ హైడ్రోజన్ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు బహుశా థర్మల్ నుంచి వస్తే కనుక బొగ్గు కాల్చవలసి వస్తుంది, అక్కడ పొల్యూషన్ ఉంటుంది. కానీ మరి హైడల్ నుంచి తీసుకునేమో పవర్, వాటర్ నుంచి తీసుకునే పవర్ దానికి ఎలక్ట్రిసిటీ వాడాలి. ఆ ఎలక్ట్రిసిటీ మీరు ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటారో అది మీరు హైడ్రో ఎలక్ట్రిక్ వాడతారా, థర్మల్ ఎలక్ట్రిసిటీ వాడతారా? మన భారతదేశంలో థర్మలే ఎక్కువ. అవును, సో థర్మల్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ. సో మీకు ఎలక్ట్రిసిటీ 3 times ఎక్కువ వాడేసరికి సో క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దీని వెనకాల సోర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ సోలార్ అనుకోండి, సోలార్లో ప్యానెల్ పెట్టేస్తారు, సోలార్ ప్యానెల్ సన్ రైజ్ డైరెక్ట్ వస్తుంది, ఆ రకంగా ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ మీకు కరెంటు ఇది గ్రీన్ ఎనర్జీ అని చెప్పచ్చు. రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి తయారు చేస్తే అది కూడా గ్రీన్ ఎనర్జీ చెప్పచ్చు. కానీ ఇది గ్రీన్ ఎనర్జీ చెప్పడానికి అట్లా కాదు. వీ కెనాట్ కాల్ ఇట్ అస్ గ్రీన్ ఎనర్జీ బికాస్ మీకు 3 రేట్లు కరెంట్ వాడుతున్నారు. దేనికి అంటే 3 రేట్లు అంటే ఎంత మోతాదు తయారు చేయడానికి 3 రేట్లు కరెంట్ అవుతుంది? ఇప్పుడు మన ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఎంత కరెంట్ తీసుకుంటుందో దానికన్నా 3 times ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది పర్ డే? పర్ డే కాదు కానీ ఒక సమ్ కిలోమీటర్సే ఒక 10,000 అనుకుందాం. 10,000 రూపాయలు అయితే ఒక కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్, కొన్ని కిలోమీటర్స్ నడపడానికి ఇది 30,000 కిలోమీటర్లు తీసుకుంటుంది. 30,000 రూపాయలు. అవునా, అంత కాస్ట్లీ? ఎందుకంటే ఈ హైడ్రోజన్ తీయాలి కదండి, వాటర్ నుంచి హైడ్రోజన్ తీయాలి. మీరు వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని తయారు చేయాలి. అంటే ఇందులో మనం ఇన్స్టాల్ అప్పుడు వచ్చిన ఖర్చు ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గుతుంది, తర్వాత తగ్గదండి. మీరు హైడ్రోజన్ మీరు ట్రైన్ సెట్ సుమారు 80 crores అవుతుంది, 80 కోట్లు. ఇది మీకు 70 crores నిరంతరం మీరు చేస్తూ ఉండాలి కదా. మీరు ఈ ఎక్కడ పడితే రూట్లో మీకు మధ్యలో రీఫ్యూలింగ్ కోసం ఇప్పుడు మనం ఈవీ ఛార్జింగ్ అంటాం. అవును, లేకుంటే ఈ సిఎన్జి బండ్లు మళ్ళీ మధ్యలో ఛార్జింగ్ చేసుకోవాలి. అలా ఇక్కడ కూడా రూట్లో కొద్ది కిలోమీటర్స్ అయిన తర్వాత మీకు ఆ ట్యాంకులు, స్టోరేజ్ ట్యాంకులు పెట్టాలి. ఏది ఈ హైడ్రోజన్ కోసం హైడ్రోజన్ సిలిండర్స్ని మళ్ళీ పెట్టాలి, ఇన్స్టాల్ చేయాలి, అక్కడ తీసి లోపల పెట్టాలి. కాకపోతే ఒక రకంగా మెయింటెనెన్స్ ఏం లేదంటే మిగతా వేర్ అండ్ టేర్ ఉండదు. ఏమంటే డైరెక్ట్ ఆక్సిజన్ తీసుకుంటుంది, హైడ్రోజన్ తీసుకుంటుంది. సో ఆ ఇంజిన్లో పెద్ద పార్ట్ సీట్స్ పెద్ద వేర్ అండ్ టేర్ ఉండదు. అది ఒకటే పాయింట్. కానీ మీరు జర్మనీలో వీటిని టెక్నికల్ ప్రాబ్లమ్స్తో పక్కన పెట్టిన అంటున్నారు కదా, మరి ఆ విషయం మన ఇండియన్ రైల్వేకి తెలియదా? ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు మరి? ఎందుకు తెలియదండి, ఇది ఓపెన్ నాలెడ్జ్ అండి. ఇది ఓపెన్ నాలెడ్జ్. జర్మనీలో ట్రైన్ పక్కన విడ్రా చేశారనేది ఓపెన్ నాలెడ్జ్ ఉందా? నేను నెట్లో చూసారా మీరు దాని మీద? యా రైన్ రైల్వే, RHINE అని, అదంతా ఫారెస్ట్ ఏరియా, వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఉంటుంది. సో ఆ ఏరియాలో అమలు చేశారు. ఇది మెయిన్ లైన్లో కాకపోయినా ఆ ఏరియాలో అమలు చేశారు. ఓకే, చైనాలో 18 trains విడ్రా చేశారు జర్మనీలో. ఇప్పుడు చైనా మేము చెప్పాను కదండి, అది నాకు వర్డ్ ప్రొనౌన్సియేషన్ రాదు, క్యూ నుంచి వస్తుంది, ఒక యూత్ ప్రాంతం ఉంటుంది అక్కడ, చిన్న టూరిస్ట్ ప్రాంతంలో అమలు చేస్తున్నారు చిన్నది. అదే రకంగా ఫ్లైట్కి వాడుతున్నారు, ఫ్లైట్కి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఖర్చు మరి అది కూడా ఎక్కువనే ఉంటుంది కదా రాలేకన్నా? మరి ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది.
మళ్ళీ అక్కడ ఎలక్ట్రిఫికేషన్ కష్టం అయిందనుకోండి, అప్పుడు ఇది వాడుతున్నారు. ఎక్కడైతే ఎలక్ట్రిఫికేషన్ సాధ్యమో అక్కడ హైడ్రోజన్ వాడడం అనేది లేదు. కానీ సార్ ఇక్కడ ఈ గడిచిన 12 సంవత్సరాల కాలంలో భారతీయ రైల్వేలు బీజేపీ ముద్ర అని అంటే కనుక బీజేపీ చొరవ లేదా వారి విధానం ఎట్లా ఉన్నది? మనం హైడ్రోజన్ ట్రైన్ వరకు మాట్లాడదాం. అంటే ఒక మాట అంటే 10 ఏళ్లలో ఒక ప్రయోగం అయితే జరిగింది కదా. ఆ ప్రయోగం అంటే రైల్వేలో బడ్జెట్ బాగా పెంచారు. వందే భారత్ ఇవన్నీ ట్రైన్స్ వచ్చాయి. ఫేర్స్ ఎక్కువ పెంచారు. ఫేర్లు ఎక్కువ ఉంది, మామూలు ట్రైన్ కన్నా ఎక్కువ ఉంది. అవును. మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వరకు ఉపయోగపడుతుంది. లోయర్ మిడిల్ క్లాస్ కూడా అఫోర్డ్ చేయలేరు ఈ వందే భారత్ ట్రైన్. ఖాళీగా పోతుంటాయి. అవునా? 20-30%, 40% మీ ట్రైన్లు ఎప్పుడైనా దొరుకుతుంది. వందే భారత్లో మీరు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది టికెట్స్. అదే రకంగా మీకు కోవిడ్ తర్వాత ఒక 72 పుష్పుల్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ సౌత్ సెంట్రల్ రైల్వేలో విడ్రా చేశారు. అది ఇప్పటివరకు తీసుకురాలేదు బ్యాక్. పుష్పుల్ ట్రైన్స్ అని ఉండేవి, ఇవన్నీ ఇప్పుడు లేవు. సో సాధారణమైన ప్రజలకి అందుబాటులో ఉన్న డే టు డే కూలీలు, రైతులు, ఈ వ్యవసాయం సంబంధించిన వాళ్ళు, లేదంటే ఉద్యోగులు ఎవరైతే అప్ అండ్ డౌన్ చేయాలో వీళ్ళకి ఉన్న సదుపాయాలు అనేది బంద్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మెయిన్ ట్రైన్లో రావాలి, మెయిన్ ట్రైన్లో రిజర్వేషన్స్ లేకుండా కష్టం, లేకపోతే బై రోడ్ రావాలి. మళ్ళీ బై రోడ్ అంటే మళ్ళీ పొల్యూటెడ్, లేదంటే సొంత వెహికల్స్, బైక్ తీసుకుని వెళ్ళాలి, షేర్ వెహికల్స్లో వెళ్ళాలి, షేర్ ఆటోలో వెళ్ళాలి, షేర్ కార్లో వెళ్ళాలి, ఇలా అనేది ఉంటుంది. అంటే మరి ప్రజలకు రైల్వే వ్యవస్థ అందుబాటులో ఉన్నట్ట, అందుబాటుకు దూరం జరుగుతున్నట్ట? ఇది అందరికీ తెలిసిన విషయం. సాధారణమైన ప్రజలకి అందుబాటులో ఉండాలండి రవాణా సదుపాయం. అంతే కదా. భారతదేశ రవాణా సదుపాయం ప్రజలకి ఉపయోగపడాలి, సాధారణమైన ప్రజలకి ఉపయోగపడాలి. ఓకే, హూ క్యాన్ పే మోర్ వాళ్ళు పే మోర్ అంటే కాదు. కొన్ని ప్రీమియం ట్రైన్స్ ఉన్నాయి ఈరోజు కూడా, అదే డైనమిక్ ప్రైసింగ్స్తో కూడా నడుస్తుంది. డైనమిక్ ప్రైసింగ్ అంటే ఎయిర్ ఫేర్ లాగా ఎప్పుడు డిమాండ్ని బట్టి ప్రైస్ని పెంచేస్తారు. కొన్ని ప్రీమియం ట్రైన్స్ ఇంకా కాస్ట్ ఉంటుంది దీనికన్నా కూడా. ప్రైవేట్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. సో ఇప్పుడు జనాలు చెప్పడం ఏమంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా వందే భారత్ కూడా రేపు ప్రైవేట్ అయిపోవచ్చు అని చెప్తారు. వందే భారత్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు కొత్త ట్రైన్, అది కన్వీనియంట్ ట్రైన్ ఉండొచ్చు. 120 crores తయారు చేసే ట్రైన్ సెట్ అది. కానీ అది తొందర వెళ్తుంది అంటే ఏ ట్రైన్ అయినా మీరు తొందర పంపించవచ్చు. నార్మల్ ప్యాసింజర్ బండిని కూడా, మామూలు ఎక్స్ప్రెస్ ట్రైన్ని కూడా తొందర పంపించవచ్చు గమ్యానికి. అది రైల్వే చేతిలో ఉంటుంది. ఏం లేదు, ఆ రూట్లో దాని ప్యాసేజ్ ఇచ్చేస్తే అది వెళ్తుంటుంది అంతే. దీనికి సిగ్నల్ ఇస్తే దీనికి వెళ్తుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే వేరే ట్రైన్స్ని ఆపుతుంటారు, వందే భారత్ని పంపిస్తారు. సో వేరే ట్రైన్స్ని 4 సార్లు 3 సార్లు ఆపుతుంటే దాని నష్టం కూడా వస్తుంది. లేట్ పోవడమే కాదు, నష్టం కూడా అని ఎట్లా సిఏజీ చెప్పింది. సిఏజీ రిపోర్ట్లో ఇచ్చింది. ఎట్లా నష్టం? ఎందుకంటే మీకు ఎనర్జీ అంతా వేస్టేజ్ కదండి. ఆగాల్సి వస్తుంది. మీకు ఎఫిషియన్సీ, మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు అది కరెక్ట్ ఒక స్టాండర్డ్గా స్పీడ్లో వెళ్తుండాలి కన్సిస్టెంట్గా. మీరు డిలే అయిపోయేసరికి ఎక్కడెక్కడ మధ్యలో అన్వాంటెడ్ స్టాప్స్ పెట్టేసరికి నష్టమే. ప్రజలకి నష్టం, ట్రైన్ కూడా నష్టం, రైల్వేస్ కూడా నష్టం. కానీ మామూలు జనానికి అంత అర్థమయ్యే విషయాలు కావు. అంటే హైప్, రియల్ ఎడ్యుకేషన్ అనేది చేయాలి. మీడియా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ విషయాలు ప్రజల ముందు పెట్టాలి. అంటే ఏం చేయాలంటారు? మీడియా ఏం చేస్తే బాగుండేది? ఏం చేస్తారు? ఉన్నది వాస్తవాల్ని ముందు పెట్టాలి. అదే కదా మీడియా ఎప్పుడు స్టార్ట్ అయింది? భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మీడియా స్టార్ట్ అయింది. అప్పుడు మీడియా ఒక చరిత్ర ఏంటి? ప్రజల ముందు ప్రజల ఇష్యూస్ని బయట పెట్టడం, ప్లస్ ప్రజల హక్కుల గురించి ఎత్తి చూపించడం, ఆ రోల్ చేస్తేనే మీడియా. కానీ మోదీ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలలాగా ఉంటున్నాయి, దాన్ని మించి తయారు చేస్తున్నామని అంటున్నారు. అక్కడే కొన్ని కనబడుతున్నాయి కూడా మనకు. చెర్లపల్లి టెర్మినల్ ఒకటి, కొన్ని కనిపిస్తున్నాయి కదా. ఇవి ఒక రిమార్కబులే కదా వీటిని రైల్వే చరిత్రలో. ఇవి రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడం కరెక్టే, డెవలప్మెంట్ చేయాల్సిందే. చెర్లపల్లిలో మీరు చూస్తున్నారు, చెర్లపల్లిలో
నీళ్ళు కూడా కారింది. అవును. ఆ మెయింటెనెన్స్ చేసినప్పుడు అవి కూడా కరెక్ట్గా చేయాలి ఒకటి. ప్లస్ చాలామంది జనాలు ఒక ప్యాసింజర్స్ ఒక కంప్లైంట్ ఏంటంటే ఒకే ఒక చోట లిఫ్ట్ ఉంది, ఆ ఎస్కలేటర్ 2 సైడ్లు పెట్టాలి. ఇప్పుడు అవతల ఒక ఎండ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వేరే ఎండ్లో వచ్చి ఎస్కలేటర్ ఎక్కాల్సిన 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. అంత కిలోమీటర్ ఉంటుందా? అంత ఉండదు. బట్ లగేజ్ అని లగేజ్ అది ఇంకో చోట నార్మల్గా 2 చోట ఉండాలి, 3 చోట. సో ఒక పెద్ద టెర్మినల్ పెట్టినప్పుడు ఒక ప్రోయాక్టివ్ ప్లానింగ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి అక్కడికి, అది 1 కిలోమీటర్ ఉంటుందా ఒక ప్లాట్ఫామ్? నార్మల్గా 24 కోచెస్ ఉంటుంది మన దగ్గర. మ్యాక్సిమం ఏమంటే 24 కోచెస్ స్టాండర్డ్. సో అది దాటి మళ్ళీ ఎక్స్ట్రా స్పేస్, కొంచెం బఫర్ స్పేస్ ఉంటుంది. రైల్వే ప్రమాదాల నివారణలో మనం ఇందాక అనుకున్నాము, థర్మల్ నుంచి, డీజిల్ నుంచి, విద్యుత్ నుంచి, హైడ్రోజన్ వరకు రైల్వే ప్రయాణం కనబడుతుంది. కానీ ప్రమాదాల నివారణలో మనం ప్రపంచంలో ఏ ప్లేస్లో ఉన్నాం? రైల్వే ప్రమాదాల్లో సేఫ్టీలో ఏముందంటే మనకు ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసాం మనం. యాక్సిడెంట్స్ ఏదైతే జరుగుతుందో భారతదేశంలో ఇండియన్ రైల్వేస్లో సేఫ్టీ వ్యాకెన్సీస్ దాదాపు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి భారతదేశం. 2 లక్షలు ఖాళీలు ఉన్నాయి సేఫ్టీ పోస్టుల వ్యాకెన్సీస్. టోటల్ 3 లక్షలు, సేఫ్టీ పోస్టులే 3. దాంట్లో ఈ ఎల్పి లోకో పైలట్స్, గార్డ్స్, స్టేషన్ మాస్టరు, పాయింట్స్ మెన్లు, ట్రాక్ మెన్లు, సిగ్నలింగ్ స్టాఫ్, ఈ ఎలక్ట్రిసిటీ స్టాఫ్, అదే రకంగా మెయింటెనెన్స్ స్టాఫ్, వీళ్ళంతా సేఫ్టీ కింద వస్తారు. సో ఈ స్టాఫ్ 3 వేకెన్సీస్. మనం ట్రైన్స్ పెంచేసాం, బాగా పెంచాం. ట్రైన్స్ భారీగా పెరిగింది, స్టాఫ్ ప్రతి సంవత్సరం తగ్గుతుంది. ఒక 1%, మొన్న 2% పోస్టులని రద్దు చేశారు. ప్రతి సంవత్సరం 1%, 2% పోస్ట్ రద్దు చేస్తూ వస్తున్నారు, అంటే తగ్గిస్తూ వస్తున్నారు. వ్యాకెన్సీలు ఫిలప్ చేయడం ఒక మాట, ఇది తగ్గిస్తున్నారు. ఉదాహరణకి మీకు చెప్తాను, బల్లర్షా నుంచి విజయవాడ ఈరోజు 3rd లైన్ పెడుతున్నారు, 3వ లైన్. మంచిది, అది అవసరం, చాలా అవసరం. ఎందుకంటే కంజెషన్ అనేది మీకు తగ్గించాలి. గూడ్స్ ట్రైన్స్ ఒక ట్రాక్లో పంపిస్తుంటే రైల్వే మిగతా ట్రైన్స్ ఒక దాంట్లో పంపించవచ్చు. గూడ్స్ ట్రైన్స్ కూడా ఫాస్ట్గా పోవాలి, ఎందుకంటే రైల్వేకి అది కూడా ఆదాయం తెచ్చే ఒక ఇది. కానీ ఆ 3వ లైన్ చేసినప్పుడు ఎంత అదనంగా స్టేషన్ మాస్టర్కి ఒక ఇంకో అడిషనల్ వర్క్ లోడ్ అవుతుంది. ఇప్పటివరకు 2 ప్లాట్ఫామ్, ఇప్పుడు 3వ ప్లాట్ఫామ్. అదే రకం మిగతా వాళ్ళ మెయింటెనెన్స్, ట్రాక్ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, సిగ్నల్ మెయింటెనెన్స్ కానీ, అందరికీ వర్క్ పెరిగింది. సో స్టాఫ్ కూడా పెరగాలి, సేఫ్గా ఉండాలంటే, సేఫ్టీ మెయింటైన్ చేయాలంటే. సో ఇది ఒక పోస్ట్ కూడా కొత్త పోస్ట్ రాలేదు. ఇప్పుడు మీరు చూడండి ఎంత డేంజరస్ అంటే, తక్కువ స్టాఫ్తో మీరు పనిచేస్తుంటే అది ఓవర్ వర్క్లోడ్ రావడం వల్ల అది యాక్సిడెంట్లకి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అందట్టు షార్ట్ కట్స్ వాడుతుంటారు. రైల్వేలో నాకు ఇవాళ టార్గెట్ ఉంది, ఈ ట్రైన్ నడపాలి, ఈ గూడ్స్ ట్రైన్ ఇన్ని పోవాలి, ఈ ట్రైన్ ఈ టార్గెట్ పోవాలి, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి అంటే నేను సేఫ్టీ చూసుకోను. మధ్యలో పోవాలి కదా, పంపించేద్దాం, బండిని పంపించేద్దాం, సేఫ్గా పోతున్నాయి, తర్వాత ఏమవుతుంది అనేది. సో ఈ ఛాన్సెస్ ఉంటాయి. ఈ డేంజర్ అనేది, ప్రమాదం అనేది ఉంటుంది. రైల్వేలో షార్ట్ కట్స్ వాడే ప్రమాదం ఉంటుంది. కానీ కష్టపడి పనిచేస్తున్నారు రైల్వే కార్మికులు కానీ, ఆఫీసర్స్ కానీ 24/7 పనిచేస్తున్నారు. బట్ ఈ వ్యవధి లేకపోతే, ఇది స్టాఫ్ మ్యాన్ పవర్ లేకపోతే దాని ఎఫెక్ట్ సిస్టమ్ మీద పడుతుంది. చైనా, జర్మనీ ఇందాక మనం మాట్లాడుకున్నది, ఈ దేశాలతో పోలిస్తే భారతీయ రైల్వే పరిధి చాలా విస్తృతమైంది కదా. ఎక్కువ రైల్వే కనెక్టివిటీ ఉన్నది, నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నది అని అంటారు కదా. మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు మన దగ్గర? నెంబర్ ఆఫ్ ట్రైన్స్లో చైనానే ఎక్కువ ఉంటుంది. చైనా టాపా మనకు? చైనా ఫ్లైట్లో కానీ ప్యాసింజర్ ట్రైన్స్ దాదాపు డబుల్ ఉన్నారు. డబుల్ ఇండియా కన్నా డబుల్. అది కాకుండా వాళ్ళ దగ్గర హై స్పీడ్ నెట్వర్క్ ఉంది, హై స్పీడ్ ట్రైన్స్ నెట్వర్క్. 32 రాష్ట్రాల్లో 33 రాష్ట్రాల్లో 32 రాష్ట్రాలు కవర్ అయినాయి. ఓ టిబెట్ ప్రాంతం తప్ప మిగతా దేశం అంతా కవర్ అయిపోయింది ఈ హై స్పీడ్ ట్రైన్.
అది హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ ఏమంటే ఇప్పుడున్న నెట్వర్క్, ఇప్పుడున్న ట్రైన్స్, నార్మల్ ట్రైన్స్ ఓ రూట్ కాకుండా సెపరేట్ నెట్వర్క్, సెపరేట్ రూట్. అది దానికి సెపరేట్ రూట్, సెపరేట్ ట్రైన్స్ అవి నడుస్తుంటాయి. 48,000 కిలోమీటర్స్ రూట్. ఈరోజు ప్రపంచంలో 75% హై స్పీడ్ ట్రైన్స్ ఎక్కడ ఉన్నాయంటే చైనాలో. వాళ్ళు దాదాపు లాస్ట్ ఇయర్ 2025లో హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ కోసం ఖర్చు పెట్టిన అదనంగా ఖర్చు పెట్టింది ఎంత అంటే $10 లక్షల, $10 లక్షల రూపాయలు. మన ఇండియాతో కంపేర్ చేస్తే $10 లక్షల రూపాయలు, 10 లక్షల కోట్ల, 10 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఈ హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ అడిషనల్ ఖర్చు. మనం భారతదేశంలో టోటల్ బడ్జెట్ 2.5 crores. మనం ట్రైన్ అంటున్నాం కదా, 2.5 ట్రైన్ అంటున్నాం మనం కూడా. మనది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంటుంది. నిన్న కూడా ఒక పేపర్ వచ్చింది, జపాన్లో ఒక మంత్రి కూడా విమర్శించాడు. భారతదేశం మళ్ళీ కౌంటర్ చేసింది, చాలా డిలే చేస్తున్నారు ఇండియా అనేది ఆయన విమర్శించాడు. ఎర్లియర్గా దీంతో అసోసియేట్ అయిన వాళ్ళు జపాన్ మంత్రి ఇవాళ న్యూస్ పేపర్లో చూసాం. అది చాలా జాప్యాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇండియన్ సైడ్ నుంచి అనేది ఆయన చెప్పాడు. అది ఏ ప్రమాణాల్లో చేయాలో ఆ ప్రమాణాల్లో చేయట్లేదు అని చెప్పాడు. లేదు ఇది తప్పు, ఆయన అన్నది తప్పు, అది మాజీ మంత్రి కాబట్టి నువ్వు అన్నది తప్పు అని చెప్పి ఇండియా నుంచి కౌంటర్ అనేది పోయింది. ఇది ఈరోజు లేటెస్ట్ వార్త. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాం. చైనాలో ఇవన్నీ తక్కువ టైంలోనే ఇవన్నీ చేశారు. ఉదాహరణకి వాళ్ళ మెట్రో చూడండి, 5-6 ఇయర్స్లోనే బీజింగ్ లోపల 600 స్టేషన్లు ఉంటాయి. బీజింగ్ సిటీలో, ఒక్క షాంఘైలో కూడా సుమారు అంత ఉంటాయి. అంతా అండర్ గ్రౌండ్ నెట్వర్క్, ఎక్కడ అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ ఉంది. సో ఇది మనం అక్కడ చూస్తాం. అంటే రైల్వేస్ పైన వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ అనేది చేశారు చైనాలో. మరి ఇప్పుడు వాళ్ళు అంత టెక్నాలజీలో ఉన్నవాళ్ళు హైడ్రోజన్ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరి వాళ్ళకి అన్నీ సోలార్ వ్యవస్థ ఉంది, వాళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? మరి మనమే మీరు చూడాలి, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుంది, వాళ్ళు చూడాలి. అంటే ఒక ప్రశ్న ఉంది, నరేంద్ర మోదీ ఏం చేసిన అది కూడా అన్ని ప్రాంతాల్లో కాదు, మెయిన్ లైన్లో కాదు, వాళ్ళు చేసేది ఓన్లీ సెలెక్టివ్ ప్రాంతంలో. ఎక్కడైతే ఇప్పుడు మీకు ఎలక్ట్రిఫికేషన్ చేయాలనుకోండి, ఖర్చు ఎక్కువ అవుతుంది. స్టార్టింగ్లో ఖర్చు బాగా పెట్టుబడి పెట్టాలి. హైడ్రోజన్కి ఆ టైప్ పెట్టుబడి అక్కర్లేదు, ఓన్లీ హైడ్రోజన్ ట్రైన్ సెట్, ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ తప్ప. ఓకే. కాబట్టి ఒక చిన్న రూట్లో ఎక్కువైతే ట్రైన్స్ ఎక్కువ లేవో అప్పుడు ఈ హైడ్రోజన్ ట్రైన్ని వాడచ్చు. అక్కడ అలాంటి ప్రాంతాల్లో వాళ్ళు పెడుతున్నారు. గనులు తక్కువ ఉంటుంది. ఎక్కడైతే అవకాశం లేదో, ఎలక్ట్రిఫికేషన్ ప్రాబ్లం ఉందో అక్కడ దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్. అంతే కదా, మిగతా ప్రాంతాలు అవసరం లేదు. అది సో చూడాలి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ కరెక్ట్ అవుతాయా లేదా, వాళ్ళు అవన్నీ కూడా మనం వేచి చూడాలి. ఇప్పుడు జర్మనీ విడ్రా చేసింది, చైనా కూడా విడ్రా చేస్తుందా లేదా అని చూడాలి మనం. మన ఆత్మనిర్భర్ భారత్ అంటే ఆత్మనిర్భర్ అన్నారు కదా, మరి మన దగ్గర మీరేం దీన్ని క్వైట్ ఆపోజిట్లో చెప్తున్నారు. అంటే ఇండియాలో తయారు చేశారండి, మరి కాంపోనెంట్స్ కొన్ని జర్మన్ నుంచి రెగ్యులేటర్స్ ఉండాలి ఈ ఫ్యూయల్కి. అదే రకంగా సేఫ్టీ వాల్స్ ఉన్నాయి. ఇవన్నిటిని జాయింట్ వెంచర్ ఉంది, జర్మనీ కంపెనీలతో జాయింట్ వెంచర్. ఓహో, జర్మనీ విడ్రా చేసింది కానీ జర్మనీ కంపెనీతో మనం జాయింట్. అదే వాళ్ళు విడ్రా చేసుకున్నాక వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? మరి చెప్పొచ్చు కదా, బాబు మేమే వెనక్కి తీసుకున్నాం, మీరెందుకు వస్తారు ఇందులోకి అని. అంటే ఉంటుంది, ఆ కంపెనీ దగ్గర సామర్థ్యం ఉన్నట్టుంది. వాళ్ళ దేశానికి సామర్థ్యం మనకెట్లా మనకి వస్తుంది? ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు ఉంది ఏంటి అనేది ఈ విచిత్రాలు ఉన్నాయి. దీనిపైన మళ్ళీ మనం ఇవన్నీ కొత్త సమస్యలు. నిన్న ఇనాగరేషన్ అయింది, సో ఇంకా కొద్ది రోజులు పోయేసరికి విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, తర్వాత సమాచారం వస్తుంటాం. కానీ ఇంకొక ప్రశ్న ఏముందంటే, మోదీ ఏం చేసినా సరే కొందరు పనిగట్టుకొని ప్రజదాన్ని వ్యతిరేకిస్తుంటారని ఒక అభిప్రాయం కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నది. నేను దాంట్లో వెళ్ళానండి ఆ సబ్జెక్టు. ఎందుకంటే యథార్థాలు కనపడుతుంది. నిన్న హైకోర్టు హైకోర్టులో జడ్జి, ఢిల్లీ హైకోర్టులో ఒక ఆయన యూట్యూబ్లో కొన్ని కన్స్ట్రక్షన్లో అవకతవకలు ఉంటే యూట్యూబ్ కోసం ఆయన సెల్ ఫోన్తో వీడియో తీస్తున్నాడు.
ఆయన్ని అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు పట్టుకొని ఆయన కొట్టారు అని చేశారు బస్సు ఎక్కి. మళ్ళీ ఆయన కేసు వేశాడు. కేసు వేస్తే జడ్జిమెంట్ ఇవాళ హిందూ పేపర్లో వచ్చింది. ఏం వస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటుంది, కానీ వీళ్ళంతా అక్రెడిటెడ్ జర్నలిస్ట్ కాదు మీరు, కాబట్టి మీరు ఎట్లా తీస్తారని ఆ రకంగా ప్రశ్న వేసినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను సిటిజన్ అంటే నేను జర్నలిస్ట్ కావాల్సిన అవసరం లేదు. కార్డు పెట్టుకొని నేను జర్నలిస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం కనబడితే నేను తీయొచ్చు, నా యూట్యూబ్ ద్వారా ప్రసార మాధ్యమం ద్వారా పెట్టచ్చు. ఎందుకు పెట్టచ్చు అంటే మెయిన్ మీడియా చేయట్లేదు ఈ పని. ఇంతకుముందు మెయిన్ మీడియాలో ఇవన్నీ వచ్చేది, ఆ వార్త ప్రధానంగా టీవీలలో వచ్చేది. ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మంచిది చెడుకి అన్నిటికీ వాడుతున్నారు. ఫేక్ న్యూస్ కూడా దీంట్లోనే వస్తుంది, రియల్ న్యూస్ కూడా దీంట్లోనే వస్తుంది. చాలా కష్టమవుతుంది నిజమేదో రియల్ న్యూస్ కూడా ఆధారం చేయడం. సో యూట్యూబ్ ప్రతివాడు ఫోన్ తీసుకొని యూట్యూబ్ చేస్తున్నాడు అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఇది ఎవ్రీ సిటిజన్ ఈస్ ఏ పోలీస్మెన్ అంటారు. సిటిజన్ కూడా ఓ పోలీస్మెనే అంటారు, సివిక్ పోలీస్మెన్ అంటారు. సో ఎత్తి చూపించాల్సిన ఆయన కూడా బయట పెట్టాలి కదా, పోలీస్మెన్ లాగా పనిచేయాలి. సో పనిచేస్తున్నాం. నేను తప్పుడు చేస్తే నన్ను పట్టుకోండి, అరెస్ట్ చేయండి. అవకతవకల్ని నేను వీడియో తీస్తున్నాను. వాట్ ఈస్ రాంగ్? సో మీరు చెప్పిన సమాధానానికి మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు హైడ్రోజన్ ట్రైన్ మీద ఇప్పటికిప్పుడే ఇంకా ఇన్ఫర్మేషన్ రాబోయే రోజుల్లో ఎక్కువ తెలుసు, దాని కంటిన్యూషన్ ఉంటుందా లేదా అనేది అంతే. ఇంకా వేరే రూట్స్లో పెడతారా? యాక్చువల్ రూట్స్లో పెట్టాలి కదండి. ఇప్పుడు సిమ్లా కల్కా రూట్లో పెట్టాలి. హెరిటేజ్ ట్రైన్ నడుస్తుంటుంది అక్కడ. డార్జిలింగ్ ట్రైన్లో పెడతారా? అక్కడ చిన్న టాయ్ ట్రైన్ ఉంది, అక్కడ నడుపుతారా? ఎందుకంటే స్టీమ్ ఇంజిన్తో నడుస్తుంది. స్టీమ్ ఇంజిన్ కూడా హెరిటేజే, కానీ బొగ్గు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.